నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతులు చదువుకొని ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. కొంతమంది మహిళలు గృహిణీలుగా ఉంటూనే చేతి వృత్తుల ద్వారా చిన్న చిన్న వస్తువులను తయారు చేసి అమ్ముతున్నారు. ఇక వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువ మంది మహిళలు జీవిస్తున్నారు. కుటుంబాల్లో పురుషులు వ్యవసాయం నష్టాల్లో ఉండటంతో పట్టణాలకు వెళ్తే స్త్రీలే ఆ బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించటానికి అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. దాంతో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. అధిక రాబడులను సాధిస్తున్నారు. కొంతమంది మహిళలు ఇసుక నేళ్లలో సైతం పూల సాగు చేస్తూ వ్యవసాయంలో తమకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంటున్నారు. కనకంబరాలు, మల్లెలు, బంతి, దవనం లాంటి పంటల్ని వేస్తూ మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. మహిళలు సంఘటితంగా కృషి చేస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చో చెప్పుకుందాం. ముందుగా ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి వచ్చేసింది. మనతో పాటు అరుణ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఈ రోజు మా సఖులకు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అంటే పట్టులోనే మనం డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. అంటే ఒక్కొక్క ఓకే. సో పట్టు సారీస్ అంటే ఇప్పుడు మీరు చూపించే టీనేజర్స్ బాగుంటాయి అంటారు, లేదా 30+ వాళ్ళకి బాగుంటాయి? టీనేజ్ వాళ్ళకి కూడా డిఫరెంట్ వెరైటీస్ అవి ఇవి రెండు చూడబోతున్నాం. సరే అండి, చూపించండి. ఇది వచ్చేసి మనకు సమంత పట్టులో వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకు టీనేజ్ వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఎల్లో వచ్చింది, అంటే ఎల్లో కలర్ లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకెళ్ళారు. బోర్డర్ చూసినట్లయితే ఇటు సైడ్ గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసేసి దాంట్లో వచ్చి మళ్ళీ మనకు ఎగ్జింగ్ లైన్ లో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి చిన్న పైపింగ్ లైన్ టైప్ లో ఇచ్చారండి. చిన్నగా ఇచ్చారు. ఇట్లా ఏంటంటే మళ్ళీ మనం చూసినట్లయితే బాక్స్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు బాగా థిక్ బాక్సెస్ అనేది తీసుకున్నారు. ఇంకో లైన్ లో మనం చూసినట్లయితే మళ్ళీ మనకు షేడెడ్స్ టైప్ లో తీసుకున్నారు అనమాట, లైట్ గా మైల్డ్ గా. దీంట్లో అంతా కూడా మనకి ఏంటంటే మళ్ళీ మనకు ఒక 2 లైన్స్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసి థర్డ్ లైన్ లో అంతా కూడా మనకు డక్స్ అనేది యాడ్ అయింది అనమాట. ఆ డక్స్ కూడా ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకొకటి వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో. అంటే జనరల్ గా ఫ్లవర్స్ వస్తాయి, సో దాని వల్ల కొంచెం డిఫరెంట్ డక్స్ అనేది కంటిన్యూ గా ఇచ్చారు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు. పింక్ కలర్ వచ్చిన దగ్గర అంతా కూడా మనకు ఎండింగ్ లో అంతా కూడా మళ్ళీ మనకు బ్లూ అండ్ పింక్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్ లో కింద బార్డర్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ అనేది మనకు మళ్ళీ కింద కూడా సేమ్ అదే బార్డర్ కంటిన్యూ లో ఇచ్చారు గోల్డెన్ లో. చాలా బాగుందండి. సో సారీ మొత్తం ఇలా వస్తుంది. ఆ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఇలానే కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ పల్లో చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ పల్లో అనేది తీసుకున్నారు. పింక్ వచ్చేసింది పల్లోలో కంప్లీట్ గా అంటే బ్రైట్ అంటే ఎల్లోకి పింక్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే మళ్ళీ మనకు చెక్స్ ప్యాటర్న్ లో కాకుండా మనకు స్ట్రైప్స్ చెక్స్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకు డక్స్ అనేది మనకు బ్లూ కలర్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకు స్టెమ్ అంతా కూడా మనకి మళ్ళీ గోల్డెన్ కలర్ తోటి స్టెమ్స్ వర్క్ అనేది తీసుకున్నారు అనమాట, గోల్డెన్ తోటి. ఈ డక్స్ అనేది మాత్రం అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ తోటి తీసుకున్నారు. కంప్లీట్ గా వైలెట్ కలర్ వచ్చేసాయండి. సో ఇక్కడ కూడా థ్రెడ్స్ వచ్చాయి కదండి? అవునండి, మనకు ఆల్మోస్ట్ పట్టు అంటేనే వీటితోటి బాగా మంచి లుక్ ఉంటుంది, చాలా మంచి లుక్ వస్తుంది. సో మరి బ్లౌజ్ ఎలా వస్తుందండి? దీనికి బ్లౌజ్ కూడా మనకు స్ట్రైప్స్ తోటి మనకు చెక్స్ బ్లౌజ్ అనేది ఇస్తారండి. చెక్స్ లో వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ప్లైన్ అలా కాకుండా ఇది మనకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది బ్లౌజ్ అనేది తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకు టూ సైడ్స్ మనకు గోల్డెన్ బార్డర్స్ వచ్చేసి మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు స్ట్రైప్స్ లాగా డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనం వర్క్ చేయించుకోవాలి అంటే కూడా డక్స్ తోటి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి స్టోన్స్ కానీ అలా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది? వద్దండి, జస్ట్ మనకు డక్స్ ప్లెయిన్ తోటి చేయించుకొని దాంట్లో అక్కడక్కడ కావాలి మనకు బ్రైట్ వెల్వెట్ కావాలి అంటే కూడా మిర్రర్ వర్క్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక డక్ లో మనకు 3-4 మిర్రర్స్ అనేది స్టిచ్ చేయించుకుంటే చాలా వెల్వెట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. మరి దీని రేంజ్ ఎలా ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 9,500. 9,500. చాలా చక్కగా ఉందండి. ఇంకోసారి చూపించండి, చూద్దాం. ఇది వచ్చేసి మనకు లెవెండర్ కలర్ అండి. అంటే మాక్సిమం మనకు పట్టులో ఈ కలర్ షేడ్ రావడం చాలా వేర్ గా వస్తుంది అనమాట. జనరల్ గా ఈ కలర్స్ అనేది మనకు చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. దీంట్లో మళ్ళీ ఏంటంటే మనకు బ్లూ విత్ గ్రీన్ కలర్ బోర్డర్స్ తీసుకుంటే చాలా డిఫరెంట్ గా వచ్చింది. దీంట్లో అంతా మనకు మాక్సిమం అంతా గోల్డెన్ అనేది యూజ్ చేశారు, గోల్డెన్ అండ్ సిల్వర్ తోటి. పై బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ మీద ఇచ్చారు. అగైన్ లైట్ లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ మీద గోల్డెన్ అనేది యూజ్ చేశారు.
ఈ ఇన్నర్ లైన్ అంతా కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ బోర్డర్ అనేది కంటిన్యూగా అంతా గోల్డ్ తో వచ్చేసింది. గోల్డ్ తోటి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే చిన్న మ్యాంగో మోటీ అనేది కూడా ఏంటంటే మనకు చిన్నవి ట్రెడిషనల్ లుక్ తోటి మనకు ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకోటి సిల్వర్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు చిన్న చిన్న మ్యాంగో మోటీ అనేది ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా లావెండర్ ఉంది కాబట్టి యూజ్ చేసేవని కూడా పింక్ కానీ సిల్వర్ కానీ గోల్డెన్ కానీ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 3 ఫ్లవర్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అంటే ఇదంతా ట్రెడిషనల్ లుక్ తోటి ఉంటుంది అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ తో తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ విత్ మనకు మళ్ళీ సో పైన ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది ఇక్కడ కూడా. ప్యారెట్ గ్రీన్ లో వచ్చినప్పుడు అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అవుట్ లైన్ ఇన్నర్ లైన్ మాత్రమే మనకు సిల్వర్ అనేది యూస్ చేస్తారు. దాని పైన నుంచి అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్ టైప్ లో మనకు బార్డర్ అనేది ఇచ్చారు. దాని పైన నుంచి మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ అవచ్చు. పైన చూస్తే మనకి ఏంటంటే కొంచెం స్కై బ్లూ ఆ కైండ్ ఆఫ్ కలర్ వచ్చింది. సో ఇక్కడ కంప్లీట్ గా గ్రీన్. అంటే ఇది బోర్డర్స్ కూడా మనకు కుట్టు బోర్డర్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. అందుకే మనకు కొంచెం మనకు బ్రైట్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి వీటిలో బోర్డర్స్ వస్తే డల్ షేడ్స్ లో వస్తాయి కదా, ఏంటంటే మనకు కుట్టు పోట్లో తీసుకోవడం వల్ల కొంచెం మనకి బ్రైట్ షేడ్స్ వస్తున్నాయి. పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారండి. వచ్చింది బ్లూ ఇచ్చేసి పళ్ళులంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ మనకు సిల్వర్ అనేది అటాచ్ చేశారన్నమాట. ఇదంతా వేవీ డిజైన్ అనేది ఇచ్చారు. పళ్ళు మొత్తం అంతా కూడా వేవ్స్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం సన్నటి మనకు చిన్న చిన్న లైన్ డిజైన్స్ టైప్ లో కంటిన్యూగా ఇచ్చారు. లైన్ డిజైన్స్ అంటే వెర్టికల్ గా వచ్చింది. వెర్టికల్ టైప్ లో ఉంటుంది. దీనికి కూడా మనకు ఇచ్చేస్తారన్నమాట. దీనికి కూడా మనం లెట్కన్స్ అలా కానీ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా హైలైట్ అయిపోతుంది, బాగా కనిపిస్తుంది. లెట్కన్స్ వేస్తే ఇంకా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. సో దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్ తోటి తీసుకుంటారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు 2 బోర్డర్స్ అలా తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ. కానీ మనకు ఆల్మోస్ట్ ఇది అవుతే సేమ్ కలర్ అవుతుంది కాబట్టి గ్రీన్ కలర్ గానీ స్టిచ్ చేయించుకుంటే హ్యాండ్స్ కి చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇలాంటి సారీస్ మీకు ఎలాంటి అకేషన్స్ కి బాగుంటుంది అంటారు? అంటే ఇది చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, వాటికైనా చాలా బాగుంటుంది. లేదు ఎంగేజ్మెంట్స్ కి వాటికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఎక్కువ గ్రాండ్ కాకుండా పట్టు సారీ సింపుల్ గా ఉంటుంది, చక్కగా కనిపిస్తుంది అంటారు. కానీ ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనకు ఈవినింగ్స్ పార్టీస్ కి అయితే చాలా బ్రైట్ లుక్ అఫీషియల్ గా ఉంటూ ఉంటాయి. మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4-5 లోపే వస్తుంది. చాలా బాగుందండి. ఇంకోసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు మిర్చి రెడ్ కలర్ లో తీసుకుంటామండి. మాక్సిమం ఈ కలర్ అనేది మనకు జనరల్ గా పట్టులో చాలా వేరుగా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ కలర్ మిర్చి రెడ్ అనేది కొంచెం వేరుగా దొరుకుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా మొత్తం అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్యారెట్స్ డిజైన్ అనేది కంటిన్యూగా చేశారు అనమాట. చిలుకలు వచ్చే విధంగా అలాగా ప్యారెట్ డిజైన్ ఒక ప్యారెట్ నుంచి ఇంకో ప్యారెట్ కి మనకు టర్న్ అవుతున్నట్టుగా డిజైన్ అనేది చేశారు. మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మనకు సారీలు అంతా కూడా ఇదే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో కలర్ బట్టి ఏంటంటే గోల్డ్ కలర్ ఇంకా బాగా గోల్డ్ కలర్ బాగా హైలైట్ అవుతుంటుంది. దీంట్లో కూడా మనకి అంతా క్రీపర్స్ ఇచ్చేసి దాంట్లో కూడా లోటస్ బంచెస్ అనేది ట్రీస్ లాగా అట్లా డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా లీఫ్ లాగా అట్లా. ఇది వచ్చేసి పై నుంచి మనకి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. కింద వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ వచ్చేసి ఇన్నర్ లో అంతా కూడా రెడ్ కలర్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. పైన ఏదైతే బార్డర్ ఉందో కింద అదే బార్డర్ కంటిన్యూగా వచ్చేసి. ఓకే, చాలా బాగుందండి. కలర్ మెయిన్ గా హైలైట్ అవుతుంది. ఫైన్. సో శారీ అంటే అలానే వస్తుందండి? శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుందండి. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు ఈ కాంట్రాస్ట్ అనేది కొంచెం వేరుగా వస్తుంది అనమాట. జనరల్ గా మనకు రెడ్ అనేటప్పటికి మాక్సిమం మనకు గ్రీన్ ఎలా కాంబినేషన్స్ తీసుకుంటాం కదా, దీనికి ఏంటంటే మనకు స్కై బ్లూ అనేది కొంచెం డిఫరెంట్ గా చేస్తారు అనమాట. పళ్ళులో మొత్తం అంతా కూడా బ్రాడ్ తోటి మనకు లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా లీవ్స్ కి ఇచ్చేసి ఆ లీవ్స్ లో కూడా ఏంటంటే ఒకటి గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇట్లా అనేది మనకు చిన్న చిన్న డ్రాప్ లాగా ఇచ్చారండి. సో మధ్య మధ్యలో కలర్స్ అనేవి కంటిన్యూగా వచ్చాయి. ఓకే అండి. బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం మనకు 2 సైడ్స్ సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. మరి దీని డిజైనింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది? అంటే దీనికి ఏంటంటే మనకు వర్క్ చేయించుకుంటే బాగానే ఉంటుంది. లేదు సారీ అంతా ఆల్మోస్ట్ మనకి హెవీగా ఉంది కాబట్టి షార్ట్ స్లీవ్స్ పెట్టుకొని చాలా బాగుంటుంది. సరే అండి. దీని రేంజ్ ఎలా ఉంటుంది? 7,500 లోపే వస్తుంది. ఓకే, ఆ రేంజ్ లో. ఓకేనండి. సో చాలా మంచి కలెక్షన్ ఈరోజు పట్టులో మా సర్కులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మచిలీపట్నం దగ్గర ఇసుక నేలలు ఎక్కువ. ముఖ్యంగా కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, గోపవరం గ్రామాల్లోని మహిళలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. పెరట్లో కాయగూరలు పండించేవారు. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే వస్తుండేది. నాబార్డ్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అక్కడ మహిళల్లో పూల సాగుపై అవగాహన కల్పించడానికి పూనుకున్నారు. ముందుగా అక్కడ పనిచేస్తున్న నేస్తం స్వచ్ఛంద సంస్థతో ఒక క్లబ్ను ఏర్పాటు చేశారు.
ప్రతి క్లబ్లో 10 నుంచి 15 మంది సభ్యులు ఉండేలా చిన్న చిన్న గ్రూపులుగా విభజించి వారికి వ్యవసాయం పట్ల అవగాహన కలిగించారు. కేవలం చిన్న సన్నకారు రైతులుగా ఉన్న మహిళల జీవన విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళలు వ్యవసాయంలో సాధించిన విజయాల గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, ఆరోగ్య మంచ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. ఎలా ఉన్నారు? డాక్టర్ గారు, ఈ రోజు మరి మన ఆరోగ్య మంచలో మా సక్కులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చాలామంది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత హెవీ పీరియడ్స్ గురించి, తర్వాత ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ ఒకటి, సో వీటితో ఎక్కువ బాధపడతాం చూస్తుంటాం. సో చాలామంది ఏం చేస్తారంటే వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇవి చాలా దీని గురించి వాళ్ళు ఎక్కువగా బాధపడటం, దాని ద్వారా ఎన్నో మెడికేషన్స్ అవి తీసుకుంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురించి తెలుసుకుందాం. ఓకే డాక్టర్, అంటే మీరు అన్నారు కదా ఇర్రెగ్యులర్ పీరియడ్ అని చెప్పేసి, మరి ఇలాంటి సమస్య అంటే ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే వచ్చే వాళ్ళలో ఎలాంటి లోపాలు ఉంటాయి అంటారు? అవునండి, యాక్చువల్గా అండి ఇప్పుడు చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది ఈ సమస్య ఎక్కువగా. దీనికి మెయిన్ కారణం ఏంటి అని చూస్తే చాలామంది వారి యొక్క ఆహారంలో లోపాలు, లైక్ ఐరన్ తీసుకోకపోవడం, వైటమిన్ డి సరైన మోతాదులో ఉండకపోవడం, చాలా మంది వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా ఉండటం చూస్తూ ఉన్నాం. అలానే చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువ ఉండవలసిన దాన్ని పర్సంటేజ్ కంటే తక్కువ ఉండడం, తర్వాత సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకపోవడం, తర్వాత రెగ్యులర్గా తినడం, అంటే మన శరీరంలో సరైన ఎప్పుడైతే పోషక పదార్థాలు బాడీకి అందకపోవడం వల్ల ఇవన్నీ కూడా అంటే ఈ రెగ్యులర్గా ఉండే సైకిల్స్ డిస్టర్బ్ అవుతాం అనమాట. డాక్టర్, మరి ఈ సమస్య జెనెటిక్ వల్ల వచ్చే అవకాశాలు ఉండొచ్చా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా? అంటే జెనెటిక్ అంటే కొంతవరకు వాళ్ళ టెండెన్సీ ఉంటుందండి, హెరిడిటీ ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి జెన్యున్గా ఏంటంటే కొంతవరకు వాళ్ళ శరీరంలో అంటే ఐరన్ డెఫిషియన్సీస్ చెప్పాం కదా, ఎక్కువగా వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండటం, తర్వాత బాడీ సరైన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం, సో ఇవన్నీ కూడా మనం కారణంగా తీసుకోవచ్చు. ప్లస్ జెనెటిక్గా అంటే కొంతవరకు చాలా తక్కువ కేసెస్ అనమాట ఇవి. ముఖ్యంగా ఇప్పుడు మనం వచ్చే చాలా వరకు చూస్తుంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఎక్కువగా రావడం చూస్తున్నాం. డాక్టర్ గారు, మరి ఇర్రెగ్యులర్ పీరియడ్తో బాధపడే వాళ్ళకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడం, అలాగే అధిక రక్తస్రావం జరగడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి దీనికి కారణం ఏంటంటారు? సో అంటే యాక్చువల్గా అండి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో మనం చాలామంది చూసిన వాళ్ళు ఏంటంటే ఐదర్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం చూస్తూ ఉంటాం, లేదంటే వాళ్ళకి పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్, చాలామంది నాకు చెప్తుంటారు విపరీతమైన నొప్పి, కడుపు నొప్పి రావడం లాంటివి. కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అవ్వక ముందు అంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు, సో వారికి కొన్ని వరకు సింటమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా వాళ్ళకి ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సివియర్గా వాళ్ళకి పెయిన్ రావడం, ప్లస్ యాంగ్జైటీ, ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కువ టెన్షన్ అవ్వడం, సో చాలా వరకు వారు మూడ్ స్వింగ్స్ ఉండడం, సో ఇవన్నీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, కొంతమంది చాలా నీరసం అయిపోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు దీనికి ముందుగా వచ్చే సింటమ్స్ వస్తూ ఉంటాయి. ఈ పిఎంఎస్ ఉంది లేనిది అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలా. డాక్టర్ గారు, మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళు అంటే ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే డైట్ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇవి యాక్చువల్గా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఆహారంలో ఎంతవరకు మనం సరైన పోషక పదార్థాలు తీసుకుంటున్నామా లేదా అన్నది గమనించుకుంటూ ఉండాలి. తర్వాత వారు కొంతవరకు చేంజెస్, ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ వచ్చే లోపల వారు ఒక ఆహారంలో కొంతవరకు మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం, అంటే వారి ఆహారంలో మిల్క్, ఎగ్, తర్వాత కొంతవరకు వెజిటేరియన్స్ అయితే ఈ సోయా ప్రోటీన్స్ కానీ, తర్వాత జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండటం,
తర్వాత వారి యొక్క ఆహారంలో చాలా వరకు మంచి వైటమిన్ రిచ్ ఫుడ్స్ లైక్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అధికంగా ఉండే ఫుడ్స్ వారు ఇంక్లూడ్ చేసుకోవడం, తర్వాత వాటితో పాటు కొంతవరకు బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కూడా వారు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా చాలా వరకు ఈ సమస్య నుంచి వాళ్ళు చాలా వరకు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ సమస్యని మనం ముందుగా డాక్టర్ని సంప్రదించి గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇలాంటి జాగ్రత్తలు ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉంటే కనుక, అంటే దీని ద్వారా వాళ్ళు ఎవ్రీ మంత్ పెయిన్ వెళ్ళటం కానీ హ్యావ్ టు గో త్రూ ద పెయిన్ కాకుండా దీన్ని కొంతవరకు మార్పులు చేసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు వారికి పెయిన్లెస్ అవ్వడం, తర్వాత పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవ్వడానికి, తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా తగ్గడానికి డైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మందులు తీసుకుంటున్నాం కదా అనుకుంటారు, కానీ ఈ డైట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా బాధపడే వాళ్ళకి చాలా వరకు ఈ రెగ్యులర్ పీరియడ్స్కి వీటికి మంచి ఆహారం తీసుకుంటూ ఉంటూ, తర్వాత ఈ అన్నెసరీ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వాటర్ కూడా ఫ్రీక్వెంట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ రెగ్యులరైజ్ చేసుకుని, తర్వాత ఈ హై సాయిల్ ఫుడ్స్ పికిల్స్ పాపడ్స్ లాంటివి అన్నిటికీ ఈ దూరంగా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి రిలీఫ్ ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడే వాళ్ళలో కొంతమంది ఏంటంటే 6 నెలలకోసారి, అలాగే కొంతమంది 1 ఇయర్కోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా మీరు చెప్పినట్టుగానే డైట్ ఫాలో అవ్వాలంటారా? అవునండి, ముఖ్యంగా ఏంటంటే దీనికి కూడా మెయిన్ సమస్య వచ్చేసి వాళ్ళు సరైన అదే హెచ్బి తక్కువ ఉండడం, తర్వాత ఈ బాడీలో సరైన పోషక పదార్థాలు డెఫిషియన్సీస్ అనమాట, మినరల్ డెఫిషియన్సీస్, సెలీనియం లాంటి డెఫిషియన్సీస్. సో ఇలాంటి డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా రావడానికి ఒక కారణం అనుకుంటే, ఇంకోటి వాళ్ళు ఒకసారి హార్మోన్ చెకప్ చేయించుకోవడం, తర్వాత డాక్టర్ని సంప్రదించి మెడికేషన్స్ తీసుకుంటూ, తర్వాత ఐరన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా, వైటమిన్ డి ముఖ్యంగా చాలామంది అది గమనించరు, కానీ ఇప్పుడు చాలా రీసెర్చెస్లో కూడా తెలిసింది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం, లేకపోతే కొంతమంది చాలా తొందరగా ఈ మధ్య చూస్తుంటే ఈ ప్యూబర్టీ రావడం, పిల్లలు చాలా 8 years 9 yearsకి వాళ్ళు మెచ్యూర్ అవడం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది అమ్మాయిలు మనం చూస్తూ ఉంటాం కవర్ చేసేసుకుంటూ ఉంటారు, తర్వాత ఎక్కువ సన్లోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, ట్యాన్ అయిపోతున్నానన్న. కానీ వాళ్ళు డైలీ అట్లీస్ట్ తప్పకుండా ఒక 10-15 minutes అయినా వాళ్ళు స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా వాళ్ళు కనుక, అంటే ఈ ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ కానీ, దాని ద్వారా వైటమిన్ డి మనకి బాడీలో న్యాచురల్గా అది తయారవుతుంది. అంతేకాకుండా డెఫిషియన్సీ ఒకసారి మనం చెక్ చేయించుకొని దానికి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ, తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం కనుక తీసుకుంటే తప్పకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్, మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మరి ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఆహార నియమాలు అంటే డైట్ ఏ విధంగా ఫాలో అవ్వాలో మా సక్కులకు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వ్యవసాయం చేస్తున్న మహిళలకు పండగలు పెళ్లిళ్ల కాలంలో మంచి ఆదాయం వస్తుంది. వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి వంటి రోజుల్లో వీరికి చేతినిండా పనే. ఇలాంటప్పుడు ఈ మహిళల ఆదాయం 1,00,000 వరకు ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇలా పూల సాగుతో విజయం సాధించి ముందుకు సాగుతున్న ఈ మహిళలను చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ సంస్థ కూరగాయల పంటలపై దృష్టి పెట్టింది. కాకర, బీర, సొర వంటి పంటలు వేయటానికి విత్తనాలు కూడా అందిస్తుంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సంఘటితంగా కలిసి పనిచేస్తే ఇలా ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు. ఈ స్ఫూర్తితో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుందాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.